జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమం అన్నారు, కూటమి ప్రభుత్వం సంక్షేమం ప్లస్ డెవలప్మెంట్ కూడా అంటున్నారు. డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది? కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. రోడ్లు చేశారు, ఇవన్నీ చేశారు. ఇదివరకు లేవు, ఇప్పుడు అన్ని రోడ్లు బాగా శుభ్రంగా నీట్గా ఉన్నాయి. ఎటు వెళ్ళాలన్నా బాగానే ఉంటుంది. గతంలో ఎలా ఉండే ఈ రోడ్ల సమస్య? చండాలం. అయితే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఏమంటుందంటే, ఫస్ట్ అటెంప్ట్ మేము సంక్షేమానికే ప్రాధాన్యత ఇచ్చాము, రెండోసారి కనుక గెలుచుంటే రోడ్ల సమస్యలు కూడా తీర్చేవాళ్ళం అంట. అదేం మాకు తెలియదండి. ఇది డెవలప్ రోడ్లు అనేది బాగా ఇచ్చారు. పల్లెటూళ్ళలో కానీ టౌన్లో కానీ ఏడైనా బాగా పడింది. మార్గం అనేది బాగా వెళ్ళిపోతున్నారు. ఊరికే ప్రయాణ మార్గాలు బాగా ఉన్నాయి. గత ప్రభుత్వం కంటే ఇప్పుడు రోడ్డు సమస్య మార్గం బాగుంది. ఇబ్బంది ఏం లేదు, రోడ్డు మార్గం ఇబ్బంది లేదు, ప్రశాంతంగా. ఇప్పుడు సీఎం గారు మనకు అమరావతి పూర్తి చేస్తామంటున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? పూర్తి చేస్తాడని నమ్మకం ఉంది. పోలవరం, అమరావతి. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2019లో గెలుచుంటే కనుక అమరావతి ఎలా ఉండేదంటారు? పూర్తి అయ్యేది. పూర్తి చేస్తాడని నమ్మకం ఇప్పటికీ జనంలో ఉంది. ఆయన ఏయాంలో ఇక నెక్స్ట్ ఏమో తెలియదు. ఇప్పుడు సీఎం గారు ఏమంటున్నారంటే, అమరావతి పూర్తి చేసి తెలుగు జాతి ప్రజలకి అంకితం చేస్తామంటున్నారు. అమరావతి కనుక మనకు పూర్తి అయితే యువతకు కానీ ప్రజలకు కానీ ఎలా ఉండబోతున్నారు? మేలు జరిగిద్ది, కొంచెం ఉద్యోగాలు వస్తాయి. బయట దేశాలకు వెళ్లకుండా మన దగ్గరే మన వాళ్ళే ఇంప్రూవ్మెంట్ అవుతారు, ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. ఇబ్బంది రాకుండా. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, ఆయన మాట తీరు కానీ వ్యవహార శైలి కానీ ఎలా ఉందని మీరేం చెప్పారు? అంత ఇదిగా ఏం బయటికి రావట్లేదు. ఆయన ఏదో ఆయన వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. కొంచెం పర్వాలేదు, బెటర్ అంతకుముందు మీద. ఆయన ముఖ్యంగా చూసుకుంటే కనుక పల్లెల్లోకి వెళ్తున్నారు, గ్రామాల్లో ఉన్న పంచాయతీ పల్లెటూళ్ళలో తిరుగుతున్నాడు. ఆయన అది రోడ్డు సమస్యలు, రోడ్లు లేని వారికి వాటి వరకు చూసుకున్నాడు, బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే, జమిలీ ఎన్నికలు త్వరగా రావాలి, వస్తే కనుక ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఎదురు చూస్తున్నారని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఎన్నికలు రావండి, అవన్నీ కష్టమైన మాటలు. మళ్ళీ 5 ఏళ్ళు ఉండాల్సిందే. ఒకవేళ 5 ఏళ్ళ తర్వాత ఎన్నికలు వచ్చినా కానీ సరే వైసీపీ ఈసారి అధికారంలోకి వస్తుందని కూడా జగన్మోహన్ రాదనేది ఉంది మాకు మట్టికి. ఈ కూటమే వచ్చింది, ఈ కూటమి ఇట్టాగే కన్ఫర్మ్ అయింది కాబట్టి కూటమే వచ్చింది. ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది ఏంటనేది? బాగానే ఉందండి. ఏ విధంగా అంటారు? కొంచెం పనులు ఉంటున్నాయి, బాగానే ఉంటుంది. అది గతంలో ఎలా ఉండేది పనుల విషయంలో? కానీ లేదు, ఇప్పుడే మా పనులు అందుకుంటున్నాయి. అది గత ప్రభుత్వం కంటే ప్రభుత్వం మెరుగేనంటారా? మెరుగేనండి, కొంచెం బెస్ట్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను పథకాలు ఇచ్చారు, అవి ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పడుతుందని సీఎం గారు అంటున్నమాట. పబ్లిక్గా మీరేమంటారు? 2 పథకాలు ఇస్తున్నారుగా, గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు, ఇంకోటి ఇచ్చారు. ఇంకా దాని గురించి ఎవరో జనం ట్రాఫిక్ ఏం లేదు. అమ్మఒడి వేస్తా అన్నాడు, రైతు భరోసా కోసం జనం ఎదురు చూస్తున్నారు. అది తల్లికి వందనం వచ్చేసరికి మే నెలలో ఇస్తామంటున్నారు పిల్లలకి. దాని గురించి అది రైతు భరోసా కోసం చూస్తున్నారు. అది తల్లి వందనం కూడా వస్తుందని తెలుస్తుంది జనానికి, అందుకని ఏం లేదు. ఎన్నికల ప్రచారాల్లో చెప్పినట్టుగా దీనికి ఎటువంటి నిబంధనలు లేవు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని కూడా. అవును, దాని జనం అదే అనుకుంటున్నారు బాబు. ఓకే, కొంతమంది ఏమంటున్నారంటే, గత ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే పథకాలు వచ్చాయి, కూటమి ప్రభుత్వంలో ఇంకా పథకాలు రావట్లేదు అని చెప్పేసి కూడా అంటున్నమాట. మీరు అనుకుంటున్నారు కానీ జనం ఏంటంటే ఈ డెవలప్మెంట్ చేస్తున్నాడు కాబట్టి లేట్ అయిద్దని ఆలోచనలో ఉన్నారు.